హాయ్ అందరికీ. ఇది జాయింట్ వీల్, పెద్ద జాయింట్ వీల్ కన్స్ట్రక్షన్ చేస్తారు పటాయా దగ్గరలో, బ్యాంకాక్ నుంచి పటాయా పోయే రోడ్లో. ఇప్పుడు మనం టైగర్ పార్క్ పోతున్నాం. అందరూ బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు అందరూ ఫొటోస్ దిగుతుంటారు కదా టైగర్స్తో. ఆ ప్లేస్కి నేను తీసుకుపోతా, చూపిస్తా. అక్కడ ప్రైసింగ్ ఎట్లుంటుంది, ఏంది ఏమనేది మొత్తం మీకు క్లియర్గా డీటెయిల్గా వీడియోలు చెప్తాను నేను మీకు. ఇక్కడ నుంచి మనం ఒక 10 minutesలో వెళ్ళిపోతాం ఆడికి. ఇదే టైగర్ పార్క్ పటాయా. ఇక్కడ వీళ్ళంతా ఆ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నంతా స్టాఫ్ అనమాట మొత్తము. ఈయన మా బ్రదర్. టైగర్ పార్క్ పటాయా. ఇక్కడ ఇట్లా ఉంటుంది స్విమ్మింగ్ పూల్. ఇట్లంతా పెద్ద, అంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటే పులులు బట్టి సైజు బట్టి ఉంటుంది అనమాట. అక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని రావాలి. ఇక్కడ తీసుకొని వస్తే అంటే బేబీ టైగర్స్కి ఒక ప్రైస్, పులి ఏజ్ బట్టి, టైగర్ ఏజ్ బట్టి ప్రైసింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించేదంతా అవి ఏమంటారు, మీడియం సైజ్ అనమాట. టాప్ దానికి వచ్చేసి 790 bahts. 790 bahts ఇంటూ 2.5 వేసుకుంటే మీకు కూడా ఇండియన్ కరెన్సీలో తెలిసిపోతుంది అనమాట. దానికంటే కొంచెం తక్కువ ఏజ్ ఉన్నది 690 bahts ఇంటూ 2.5 మీకు తెలిసిపోతుంది. దానికంటే కొంచెం తక్కువ 540 bahts ఏముంటుంది. తర్వాత ఇంకా మంత్స్ బేబీస్ ఉంటాయి అన్నమాట అన్నీ. అంత మినిమం వచ్చేసి 400 bahts ఉంటాయి. ఈ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్న వాళ్ళు మొత్తం స్టాఫ్. అయితే నేను విన్నది ఏంటంటే ఈ పులిలకి మొత్తం లైట్గా బ్లర్ ఉంటుంది అనేది విన్నా. ఇంకొకటి మొత్తం ఈ పులులు బై బర్త్ నుంచి మొత్తం మనుషులతోనే, అంటే హ్యూమన్ బీయింగ్ స్మెల్తోనే పెంచుతారంట మొత్తము. సో ఇవి మనని ఏం అటాక్ చేయవు. ఇక్కడ మొత్తం ఎట్లుంటుందంటే బ్యాంకాక్లో మొత్తం యానిమల్స్ మీద, దాంట్లో మీదనే ఉంటుంది అనమాట మొత్తం అంతా. చూడండి, ఇది బేబీ 6 months బేబీ ఇది. ఇవన్నీ కేజెస్ అనమాట. ఈ చిన్న గేట్ ఉంది కదా, ఈ గేట్ దాటి చేయి లోపలికి పెట్టొద్దు అంటారు వాళ్ళు. కానీ నేను ఇంకా పులి మంచిగా కనిపించదని చెప్పేసి చేయి లోపలికి పెట్టి మరీ తీసిన వీడియో. ఇది కూడా మంత్స్ బేబీయే. దీనిలోకి అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తారు. దీనిలో ఫేస్ మీద చేయబెట్టొద్దంట మంత్స్ బేబీకి. ఫేస్ మీద చేయబెడితే బాగా కోపం వస్తుందంట దానిలో. ఇంకా రంగారంగా ఏజ్ వచ్చే కొద్దీ అవి ఏమన్నావు, బేసిక్గా అయితే ఫేస్ మీద చేయబెట్టొద్దు. కానీ అందరు పటాయాకి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 90% విజిట్ చేస్తారనమాట ఈ ప్లేస్ని. బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు, పటాయా వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఈ ప్లేస్ని విజిట్ చేసి ఫొటోస్ దిగుతారు. కానీ నాకు దీనికంటే బెస్ట్ ఏమనిపించిందంటే, ఇది సఫారీ వరల్డ్ అని ఉంది కదా, అది బాగా అనిపించింది. అక్కడ ఏమైతే క్రొకోడైల్స్ ఉంటాయి, ప్లస్ ఎలిఫెంట్స్తో గేమ్స్ ఉంటాయి, ప్లస్ ఇంకా చాలా ఉంటాయి. క్రొకోడైల్స్తో గేమ్స్ ఉంటాయి, టైగర్స్తో ఫొటోస్ దిగొచ్చు, డాల్ఫిన్స్ షోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా దాంతో కంపేర్ చేసుకుంటే ఇది వేస్ట్. ప్లస్ మళ్ళీ దీనికి ఫోటో కోసమే, ఓన్లీ జస్ట్ ఫోటోకి 790 bahts అంటే మీరే అనుకోండి, ఇంకా మీకే అర్థమైపోతుంది. అది విత్ ఫొటోస్ ఏమైనా వేసుకోవచ్చు. అది ఎంట్రీ తక్కువనే ఉంది. అది 1100 bahts 1000 bahts ఉంది. అది నాకు కూడా అంత క్లారిటీ లేదు. నాకంతా మా వాళ్ళు తీసుకొచ్చారు అనమాట టికెట్. ఇది బాగా అగ్రెసివ్గా ఉంది అని చెప్పేసి వీడియో తీసిన నేను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవి చూడండి ఎట్లా చేస్తాయో, దాన్ని చూడు. అయితే ఒక మంత్స్ బేబీని చూసినా నేను ఇందాక. వాళ్ళు కూడా తీసుకురు వీడియో. ఆమె ఫొటోస్ తీస్తుంది, చిన్న పాప అనమాట. భలే ఉండే క్యూట్గా ఫొటోస్ తీస్తుండే. ఇది లాస్ట్ ఎండ్ సెక్షన్ ఈ బేబీస్ టైగర్స్ కోసము. చాలా ఫొటోస్ తీసుకుండే. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.